హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను మసాలా వడలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మసాలా వడలకి పచ్చిశనగపప్పు దీన్ని ఒక 3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నేను 3 అవర్స్ ముందే నానబెట్టేసినాను. ఇప్పుడు ఆ పప్పుతోటి నేను మసాలా వడలు చేస్తాను. ఈ మసాలా వడలకి ఈ పప్పు నానబెట్టాను కదా 3 అవర్స్ ముందేని, అందులో కొంచెం పప్పులు అన్నవి మిక్స్ అయ్యకుండా కొన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మిగతా పప్పు అన్నది నేను మిక్సీలో వేసి తీసుకొస్తాను. అయితే మిక్సీలో వేసేటప్పుడు ఈ పప్పు అన్నది మరి మెత్తగా నూరుకోకూడదు, రుబ్బుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటాయి వడలు అన్నది. మరి మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని నేను మిక్సీ కట్టుకుంటాను. అట్లనే ఈ మసాలా వడలు కదా, దీంట్లోకి మన మసాలా కింద నేను దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి అండి ఇవి కూడా వేస్తాము. వీటిని కూడా నేను మిక్సీ కొట్టి తీసుకొస్తాను. ఈ మసాలాలు నేను మిక్సీ వేస్తున్నాను కదా, అవి వేసుకొని వచ్చే లోపల నేను ఆయిల్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి స్టవ్ మీద. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఇలాగెళ్ళి పప్పు కూడా నేను మిక్సీ కొట్టి తీసుకొచ్చేస్తాను. మిక్సీ కొట్టి పప్పు అనేది నేను తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అట్లనే దీనికి ఎంత ఉప్పు కావాలో టేస్ట్ సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, నేను ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టేసినాను. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కోసేసినాము, ఆ పచ్చిమిర్చి ముక్కలు. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇది అల్లం అండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఇందులో వేసేయాలి. లాస్ట్లో మనం ఈ మసాలా అన్నది మిక్సీ కొట్టినాం కదా, ఈ మసాలా కూడా ఇందులోకి వేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం కలిపేసుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ కూడా ఏమి వేసుకోక్కర్లేదండి. ఇవన్నీ వేసుకుంటే ఇవి సరిపోతుంది మనకి. ఈ ఉల్లిపాయలో ఉన్న వాటరు ఇవన్నీ సరిపోతుంది. చూసారు కదా, మొత్తం ఈ పిండి నేను కలిపేసుకున్నాను. మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, ఎందుకంటే మనం ముందే ఇక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్గా ఇవి ఇందులో తీసుకొని మనము వడల్లా చేసుకొని వేసేసుకోవడమే. అంతేనండి. ఇలా వడల కింద చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూసారు కదా, మన వడలు అన్నవి ఇలాగ గోల్డెన్ ఎల్లో లాగా వచ్చినాయి, అంటే లోపల మొత్తం ఉడికిపోయినట్టే. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి. అదే హై ఫ్లేమ్లో పెడితే కనుక బయట అంతా డార్క్గా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల అయితే ఉడకవు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని అప్పుడు మొత్తం క్రిస్పీగా మంచిగా వస్తుంది మనకి టేస్ట్ అన్నది. ఇప్పుడు వీటిని నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇట్లానే మిగతా అన్ని వడలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బాండిలో మళ్ళీ వేసాను కదా రెండో వాయ, ఇవి వేగుతూ ఉండే లోపలే మన దీంట్లోకి అల్లం చట్నీ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. ఈ అల్లం చట్నీ కోసం అయితే 1 స్పూన్ వరకు మినప్పప్పు, ఒక జీలకర్ర 1 స్పూను, పచ్చెనగపప్పు, అట్లాగే ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేయిస్తున్నాను నేను ఆయిల్లోని. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోకి నేను ఎండుమిర్చి అన్నది వేస్తాను. అట్లనే కొద్దిగా ధనియాలు కూడానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను నేను. ఎండుమిర్చి వేసేసి అందులోకి కొద్దిగా మనకి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని అంత సాల్ట్ అనేది వేసుకోవాలి. అంతేనండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము
మిక్సీ కొట్టి తీసుకొద్దాము. చూడండి మంచిగా అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. కొంచెం చల్లారిన తర్వాత వీటిని నేను మిక్సీ కొట్టుకొని మనకి ఈ పచ్చడి అనేది తీసుకోవుతుంది. చూసారు కదా, మొత్తం నేను పిండి అంతా ఇలాగే వడల కింద వేసేసినాను. ఇది లాస్ట్ వాయ. ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా ఈ వడలు కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవి వేగుతున్నప్పుడే నేను మిక్సీ కొట్టేసి పచ్చడి కూడా మన చట్నీ ఉంది కదా, అల్లం చట్నీ, అది కూడా చేసి తీసుకొచ్చేసానండి మిక్సీ కొట్టి. చూసారా ఇది. అయితే ఇది మేము చాలా కొంచెం కారంగా తింటాము, అందుకని నేను ఇందులోకి ఏమీ బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోలేదు. కొంతమంది ఇది అల్లం ఘాటు ఉంటుంది కదా, అంత స్పైసీగా తినలేని వాళ్ళు ఇందులో కొంచెం మనకి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటారు. అవి వేసి మనం మిక్సీ అనేది కొట్టుకున్నాక ఇలా చట్నీ అనేది తీసుకొచ్చుకోవాలి. ఈ చట్నీతో ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో నేను టేస్ట్ కూడా చేస్తాను చూడండి. ఇప్పుడు చట్నీతో మన వడలు అన్నవి రెడీ అయిపోయినాయి. ఒకసారి టేస్ట్ చేస్తున్నాను నేను కూడా వీటిని. చూడండి ఎంత మంచిగా ఉడికినాయో లోపల. అది మీడియం ఫ్లేమ్ మీద ఉడికించినందుకు ఇలా మంచిగా ఉడుకుతాయి మనకి. అల్లం చట్నీ మంచి టేస్ట్ వస్తున్నది. ఇందులో మనము వెల్లుల్లిపాయ వేసినాం కదా, అది సూపర్ టేస్ట్ మనకి మంచిగా తగులుతున్నది. అందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసినందుకు మంచి టేస్ట్ అన్నది మనకి తగులుతున్నది తింటున్నప్పుడు. సూపర్ టేస్టీగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటాయి.